సెక్షన్ని. ఏ అంటే అద్భుతంగా, సి అంటే చిన్నారుల, హెచ్ అంటే హృదయాల్లో, ఈ అంటే ఎడ్యుకేట్ చేసి, ఆర్ అంటే రియల్ హీరో లేదా హీరోయిన్. మేడం, మేడం అంటే ఏంది? ఎం అంటే మీకు, ఏ అంటే అమ్మలాగా, డి అంటే దగ్గరుండి, ఈ అంటే ఎన్నో, ఎం అంటే మంచి మాటలు చెప్పే తల్లి మేడం. మరి మిమ్మల్ని స్టూడెంట్ అన్నారు. స్టూడెంట్ అంటే ఏంది? ఎస్ అంటే శ్రమకి, టి అంటే త్యాగానికి, యు అంటే యూనిటీకి, డి అంటే దేశభక్తికి, ఈ అంటే ఎడ్యుకేషన్కి, ఎన్ అంటే న్యాయమైన, టీ అంటే తీర్పిచ్చే బిడ్డే సార్ స్టూడెంట్. ఎట్లా సార్ నా కామెంట్? ఉండదు కదా సార్ నాకు పనిష్మెంట్? అటుంటుంది సార్ ఇక్కడ ట్రీట్మెంట్. వాళ్ళని కాపాడాలి సార్ మన గవర్నమెంట్. అందుకే మీ ఇచ్చారు మాకు అపాయింట్మెంట్. అందుకని చాలా జాగ్రత్తగా చదువుకోండి మీ సబ్జెక్టు. చదవడమే మీ ఆబ్జెక్టు. అతిథిని నా మాట చేయదు రిజెక్టు. చదువు లేకపోతే బలి డిఫెక్టు. తర్వాత తెలుస్తుంది ఆ ఎఫెక్టు. ఎంఎల్ కాలేజీతో మీరు అయినారు కరెక్టు. ఒక మంచి కాలేజీని చేసుకున్నారు సెలెక్టు. ఇక్కడ గురుదేవులందరూ సబ్జెక్ట్లో పర్ఫెక్టు. వాళ్ళు మీకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్. మీ భవిష్యత్తుకి ఇస్తారు లిఫ్ట్. వాళ్ళ ప్రేమను చేయండి థెఫ్ట్. అది మీరు వాళ్ళు ఇచ్చినటువంటి షిఫ్ట్. ఇప్పుడు చూపించండి మీ రెస్పెక్ట్. అది తెలియజేస్తూ ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చాలాసారి ఇంకా ఉన్నా